గ్రామంకి వెళ్దాము, ఆంధ్రనగర్ గ్రామానికి వెళ్దాము, లేకపోతే అంటే చిమ్రాజ్పల్లి గ్రామానికి వెళ్దాము, లేకపోతే ఐలాపూర్ గ్రామానికి వెళ్దాము. చెప్తారు ప్రజలు ఏమేమి ద్రోహం చేస్తున్నారు. మళ్ళీ ఏదైతే ఈ ముసుగులో పేద ప్రజలకు చెందాల్సిన ఫలాలని మళ్ళీ ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు. 11 సంవత్సరాల నుంచి కళ్ళరిగినట్లు కళ్ళు ఎండిపోయేటట్లు ఏడ్చిన ఆ తెలంగాణ పేద ప్రజలు మళ్ళీ మోసానికి గురవుతున్నారు, దగాకు గురవుతున్నారు. మేము నిన్న కూడా డిమాండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామ సభలను వెంటనే రద్దు చేసి ఏదైతే గ్రామ సభలలో వచ్చిన అభ్యంతరాలని స్వీకరించి రద్దు చేసి మళ్ళా ఫ్రెష్గా వెంటనే నిజమైన పేదవాళ్ళ లిస్టులు తయారు చేయాలని కోరుతున్నాం. అర్హులకు లేవా ఎక్కడ కూడా వచ్చినటువంటి స్కీమ్స్ కానీ ఇల్లు కానీ 75% అనర్హులకి వచ్చినాయి, 25% అర్హులకు వచ్చినాయి, కొన్ని చోట్ల 90% అనర్హులకు వచ్చినాయి. కాబట్టి ఈ ద్రోహం మంచిది కాదు. నేను గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, ఈ పాపము కూడా మంచిది కాదు. పేదోడు కన్నీటి ఈ నేల మీద పడితే ఆ ఉసురు ఊరకనే ఓది కాంగ్రెస్ పార్టీకి. కానీ